హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ కానీ చూసుకుంటే ఏంటంటే పై నెట్వర్క్ అయితే ఇక్కడ మళ్ళీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈసారి అయితే మనకి యూఎస్ నుంచి అయితే మళ్ళీ వస్తుంది గైస్. సో ఇక్కడ ట్రంప్ అయితే ఒక బిగ్ ప్లాన్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే March 7th నాడు అయితే సో దాని గురించి అయితే వీడియోలో డిస్కస్ చేస్తూ, అలాగే ఇక్కడ ఏంటంటే పై నెట్వర్క్ సంబంధించిన ఇంకా మెయిన్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఏదైతే అఫీషియల్గా ఇక్కడ బైనాన్స్ నుంచి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది గైస్. సో ఆ న్యూస్ ప్రకారం చూసుకుంటే సో ట్రంప్ గారు ఇక్కడ అనౌన్స్ చేసిన ఈవెంట్ గురించి చూసుకుంటే ఏంటంటే పై కాయిన్ మనం $5 నుంచి $30 వరకు అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గైస్. సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఒక 3 డేట్లు అయితే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. సో మార్చ్లో అయితే ఏదైతే March 7th అండ్ March 10th ఏదైతే ఇక్కడ iOS సర్టిఫికెట్ అయితే ఏంటంటే ఇక్కడ కంప్లైంట్ అయితే చేస్తున్నారు. అలాగే చూసుకుంటే పై డే ఏదైతే March 14th అయితే ఉందో ఇక్కడ ట్రంప్ అయితే ఏంటంటే క్రిప్టో మీద అయితే చాలా ఫోకస్ అయితే పెడుతున్నాడు. సో మనం అయితే రీసెంట్గా అయితే చూస్తున్నాం, ఎప్పుడైతే ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ విల్ బి హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ వైట్ హౌస్ క్రిప్టో సబ్మిట్ ఆన్ March 7th, 2025 ఎయిమింగ్ టు డిస్కస్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద క్రిప్టో కరెన్సీ సెక్టర్. సో ఇక్కడ ఏంది, ఇక్కడ వైట్ హౌస్లో అయితే ఇక్కడ క్రిప్టో సబ్మిట్ చేస్తున్నారు. సో దీనివల్ల పైకి ఏంటి లాభం అని అయితే మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పై ఒక మెయిన్ అఫీషియల్స్ని కూడా ఏంటంటే ఇక్కడ ఈ ఒక క్రిప్టో సబ్మిట్కి అయితే పిలుస్తున్నారు గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా అయితే ఇక్కడ ఫోకస్ చేసేది ఏంటంటే యుఎస్ క్రిప్టో కరెన్సీస్ గురించినే ఫోకస్ చేస్తున్నాడు. సో అలాగే చూసుకుంటే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఆయన చాలా ట్వీట్స్ కూడా చేయడం అయితే జరిగింది గైస్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పైకి కూడా ఒక మంచి ప్లేస్ అయితే ఇక్కడ ఏంటంటే ఇస్తున్నారు. సో అక్కడ ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు పై టీం నుంచి మీరు అది తెలుసుకుంటే ఇంకా షాక్ అవుతారు. సో ఎవరైతే పైనియర్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో అలాగే చూసుకుంటే అయితే పై నెట్వర్క్ నుంచి కూడా ఏంటంటే March 10th అయితే మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. సో iOS సర్టిఫికేట్ గురించి. అలాగే March 14th అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫౌండర్ కూడా ఏంటంటే ఇక్కడ పై డేలో అయితే సెలబ్రేషన్లో పాల్గొనబోతున్నారు. అలాగే మన CEO ఆల్రెడీ చాలా చెప్పాడు సో పై గురించి, సో ఏమేమి రాబోతున్నాయి March 14th అని. అలాగే చూసుకుంటే ఏంటంటే బైనాన్స్ లిస్టింగ్ కూడా ఉండబోతుందని అయితే ఒక రూమర్ అయితే తిరుగుతుంది గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఒక ఆర్టికల్ ప్రకారం అయితే ట్రంప్ టు హోస్ట్ వైట్ హౌస్ క్రిప్టో సబ్మిట్ చూసుకుంటే మేజర్ పాలసీస్ టు షిఫ్టెడ్ అయితే చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పాలసీస్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు క్రిప్టోకి అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 0 ట్యాక్స్ కూడా ఉండొచ్చు అనేసి కూడా క్రిప్టో మీద అయితే వస్తుంది గైస్. సో అదే కానీ జరిగితే ఏంటంటే యూఎస్ క్రిప్టోస్ అన్నీ ఏంటంటే ఆకాశాన్ని అయితే అంటుతాయి. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని క్రిప్టో కాయిన్స్ గురించి మనకి ఎర్లీగానే ఏంటంటే ఇక్కడ ట్రంప్ గారు అయితే ఆయన ట్వీట్లో అయితే చేయడం అయితే జరిగింది. సో 5 క్రిప్టో కరెన్సీ చూసుకుంటే బిట్ కాయిన్, ఇథీరియం, XRP, సొలానా అండ్ కార్డానో విల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్స్ చూసుకోవచ్చు. సో దీని గురించి మనం ఎస్టర్డేనే ఒక వీడియో అయితే చేసాం. సో 2 days బ్యాక్ అయితే. సో అది చాలా తక్కువ మంది అయితే చూశారు కాబట్టి సో మీకు ఇది అండర్స్టాండ్ కాకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే సో ఎప్పుడైనా ఒక దేశానికి ఆపద వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు క్రిప్టోని యూజ్ చేసుకొని ఏంటంటే ఏమన్నా బయట దేశాల నుంచి కొనడం లేకపోతే తీసుకోవడం చేయడానికి అయితే ఏంటంటే ఇక్కడ క్రిప్టో రిజర్వ్స్ని కూడా యూజ్ చేయాలని అయితే ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో ఇక్కడ విపత్కరమైన సమయాల్లో ఏంటంటే ఈ రిజర్వ్స్ అయితే వర్క్ చేస్తాయి. సో ఇన్ని రోజులు ఏంటంటే మనీ, గోల్డ్, డైమండ్స్ వీటిని అయితే రిజర్వ్ కింద అయితే పెట్టుకుంటున్నారు. సో ఫస్ట్ టైం ఒక దేశం ఏంటంటే ఇక్కడ క్రిప్టో రిజర్వ్స్ని అయితే అలో చేస్తుంది. సో అది కూడా ఏంటంటే అఫీషియల్గా అయితే అలో అయితే చేస్తుంది. సో దాంతోపాటు ఏంటంటే ఈ 5 టోకన్సే కాదు, ఇంకా మోర్ అని కూడా అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. సో అనదర్ వాల్యుబుల్ క్రిప్టో కరెన్సీ. సో దాంట్లో ఏంటంటే పై కూడా అయితే లిస్ట్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు. సో ఆ లిస్ట్లో ఒక కాయిన్గా అయితే ఉంటుందని అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. సో అదే కానీ జరిగింది అనుకోండి సో పై హోల్డర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పా కదా, ఇక్కడ ఏదైతే డాక్టర్ నికోలస్ గారు ఉన్నారు కదా, ఎవరైతే ఇక్కడ పై కాయిన్ యొక్క ఫౌండర్ అయితే ఉన్నారు కదా, సో ఆయన ఏంటంటే అఫీషియల్గా అయితే ఈ సబ్మిట్కి అయితే పిలుస్తున్నారు. సో ఏదైతే వైట్ హౌస్లో జరుగుతుంది కదా క్రిప్టో సబ్మిట్, సో ఫస్ట్ ఎవర్ క్రిప్టో సబ్మిట్లో ఏంటంటే సో ఈయన పిలిచారు కాబట్టి సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనం ఒక బీభత్సమైన హైప్ అయితే ఏంటంటే మనం పై కాయిన్కి అయితే చూడొచ్చు. సో ఈ ఒక న్యూస్తో ఏంటంటే పై కాయిన్ అయితే మనకి ఈరోజు చూసుకుంటే ఏంటంటే $2 అయితే టచ్ అయితే అయింది గైస్. సో ఏదైతే 1.50 దగ్గర పడిపోయిందో సో ఇప్పుడు చూసుకుంటే వెంటనే అయితే లేచింది. సో అలాగే ఏంటంటే బైనాన్స్ కాయిన్ నుంచి అయితే మనకు ఒక న్యూస్ అయితే వస్తుంది గైస్. సో ఒక సర్క్యులేటింగ్, ఈ సర్క్యులేట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ స్కిప్ చేయకైతే చూడండి గైస్. స్కిప్ చేశారనుకోండి మీరే ఇన్ఫర్మేషన్ అయితే లూజ్ అవుతారు. సో పై నెట్వర్క్ అప్డేటెడ్ పై కాయిన్ వాల్యూ ఈస్
హెడ్డింగ్ టువర్డ్స్ $5+. సో ఇక్కడ చూసుకుంటే $5+ అనేది చాలా చీప్గా అయితే మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసింది. సో పై అయితే ఎవరన్నా మైండ్ చేయకుండా ఉంటే మాత్రం ఈ ఆర్టికల్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మైండ్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఎక్స్చేంజ్లో వెళ్ళైతే కొనుక్కుంటారు. సో అలా అయితే ఉంది గైస్. సో చూసుకుంటే టుడే డేటా పై మైనస్ హ్యావ్ మైన్డ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం చూసుకుంటే 100 బిలియన్స్ అయితే మనకి ఏంటంటే పై ఒక సప్లై అయితే ఉంది. సో చూసుకుంటే ఏంటంటే మైన్ చేసింది వచ్చి ఓన్లీ 10 బిలియన్ మాత్రమే మైన్ చేశారు, ఇన్క్లూడింగ్ ద కాయిన్ ఫ్రమ్ ద లాస్ట్ వ్యాలెట్స్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ కేవైసీస్ బిఫోర్ నాట్ ఎట్ 10 బిలియన్ మైన్డ్ కాయిన్స్ విల్ బి ఎంటర్ ద మార్కెట్. సో చూసుకుంటే ఏంటంటే ఓన్లీ 10 బిలియన్ కాయిన్స్ మాత్రం ఇక్కడ మైన్ చేశారు. కానీ దాంట్లో కొంతమంది వాళ్ళ వ్యాలెట్స్ లాస్ట్ అయిపోయినారు, లేకపోతే ఏంటంటే కేవైసీ కంప్లీట్ చేయకుండా కాయిన్స్ అయితే పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ ద 10 బిలియన్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 6.5 బిలియన్స్ అయితే ఇక్కడ ఏంటంటే కేవైసీ అన్నీ కంప్లీట్ చేసుకొని, సో దాంట్లో ఏంటంటే కొన్ని కాయిన్స్ అయితే లాకప్ కూడా అయిపోయినాయి. సో ఇక్కడ మైగ్రేషన్ అయిన కాయిన్స్ ఓన్లీ ఏంటంటే 6.5 బిలియన్స్ అయితే ఉన్నాయి గైస్. సో దాంట్లో కూడా ఏంటంటే 6.5 బిలియన్స్లో చూసుకుంటే ఏంటంటే ఆల్మోస్ట్ 5 బిలియన్స్ ఆర్ లాక్డ్ బ్యాలెన్స్ ఫర్ వేరియస్ టర్మ్స్. ఇక్కడ చూసుకుంటే చాలా మంది అయితే అవుట్లో కూడా లాక్ అయితే అయిపోయినాయి. దిస్ మీన్స్ 1.5 బిలియన్స్ పైస్ ఆర్ కరెంట్లీ మైన్డ్ ఈస్ యాజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. చూసుకుంటే ఏంటంటే ఓన్లీ ఏంటంటే 1.5 బిలియన్ మాత్రమే ఏంటంటే ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఏదైతే 6.5 బిలియన్స్లో ఏంటంటే దాంట్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 5 బిలియన్స్ అయితే ఇక్కడ ఏంటంటే మార్కెట్లో అయితే లాకప్ అయిపోయినాయి. సో చాలామందికి 3 ఇయర్స్ 1 ఇయర్ అయితే ఇక్కడ లాకప్ పీరియడ్ ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఓన్లీ ఏంటంటే 1.5 బిలియన్ కాయిన్స్ మాత్రం ఉన్నాయి గైస్. సో హ్యాస్ ద ఎస్టర్డే out of those 1.5 billion coins, the top 10 accounts including has 250 millions are reserved. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే చాలా ఎక్స్చేంజెస్ ఏంటంటే ఇక్కడ కాయిన్స్ని అయితే కొని పెట్టుకునేసాయి. సో 250 మిలియన్ కాయిన్స్ని అయితే వాళ్ళు కొని పెట్టుకోండి. సో దాంట్లో ఏంటంటే రీసెంట్గా ఒక 5 మిలియన్స్ అవుట్లోంచి డిక్రీజ్ అయింది. సో ఆ వ్యాలెట్ నుంచి చూసుకుంటే ఏంటంటే 5 మిలియన్స్ ఏంటంటే సర్క్యులేషన్లోకి అయితే వచ్చింది. సో సప్లైలో అయితే కనిపిస్తుంది అనుకుంటే. సో 250 మిలియన్స్ అయితే ఇక్కడ ఏంటంటే సో ఈ కాయిన్స్ అయితే ఇక్కడ మనకు కనిపించకుండా ఏంటంటే ఎక్స్చేంజెస్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇక్కడైతే ఒక బిగ్ పంప్ అయితే రాబోతుంది. సో ఎవరు వాళ్ళ పై కాయిన్స్ అయితే ఉన్న కాయిన్స్ని ఇప్పుడు అమ్ముకోకండి. సో ఓన్లీ మీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో తెచ్చి పెట్టుకుని ఏంటంటే పై డే రోజు ఒకవేళ కాయిన్ ప్రైస్ కానీ వెళ్ళింది అనుకోండి, సో సేల్ చేసుకోండి. దేర్ ఫోర్ అజ్యూరింగ్ ద కరెంట్ మార్కెట్ పై ఈస్ 250 మిలియన్స్ ఇన్ ద హై పొటెన్షియల్ ఈచ్ ఆఫ్ పై వాల్యూ విల్ బి 5 to 30 ఆన్ ద అప్కమింగ్ March 14 పై డే. సో చూసుకుంటే ఏంటంటే పై కాయిన్ అయితే ఇక్కడ 5 నుంచి 30 USDTs వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే చూసుకుంటే మార్కెట్ క్యాప్లో 11th ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో దీనివల్ల ఏంటంటే పై ఒక పొటెన్షియల్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే చూసుకుంటే ఏంటంటే వీఆర్ అనౌన్సింగ్ అప్కమింగ్ March 14 డే అయితే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఒక 4 to 5 అయితే టాప్ టైర్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఏంటంటే పై అయితే లిస్ట్ అయితే అవ్వబోతుంది అని కూడా ఇక్కడ మనకు బైనాన్స్ కాయిన్ నుంచి అయితే ఈ ఆర్టికల్లో అయితే రావడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి అయితే ఆ రోజు మనకు ఒక బిగ్ పంప్ చూడొచ్చు గైస్. సో దగ్గర మనం 30 USDTs అంటే 30 USDTs వరకు ఒక్కొక్క పై కాయిన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 30నే కాదు, సో ఇక్కడ కానీ హ్యూజ్ వాల్యూమ్స్ కానీ క్రియేట్ అయినాయి అనుకోండి, సో 100 USDT కూడా పర్ కాయిన్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ ఉందని ఆర్టికల్ అయితే చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇంకా ఏంటంటే ఇక్కడ డి యాప్స్ అయితే ఒక 100+ అయితే వస్తాయి. సో ఇక్కడ పై ఒక ఓన్ బ్లాక్ చైన్ యూజ్ చేసుకోవాలని అయితే ఇక్కడ ప్రపంచం మొత్తం అయితే వెయిట్ చేస్తుంది. సో పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే వెయిట్ చేస్తున్నాయి. సో ఇది నేను చెప్పేది కాదు, సో అఫీషియల్గా అయితే బైనాన్స్ కాయిన్ నుంచి అయితే ఆర్టికల్లో చెప్తున్నారు. సో ఆ ఫండింగ్ చేసే కంపెనీస్ కూడా చూసుకుంటే సో చూడండి బ్లాక్ రాక్ కానీ, వీగార్డ్ కానీ, ఫెర్టిలిటీ కానీ, యూబీఎస్ కానీ, చూసుకుంటే ఏంటంటే గోల్డ్ మ్యాన్ స్నాక్స్ కానీ, ఈ పేర్లన్నీ మీరు వినే ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ ట్రేడింగ్ చేస్తుంటారో వీళ్ళందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు కానీ మీ పై కాయిన్స్ని ఇప్పుడు ఏమైనా కొనాలనుకుంటే 2.5 సో $2 దగ్గర అయితే ఉంది. సో కొని పెట్టుకోండి. సో వన్స్ కానీ $30 పైన వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు కొనాలని చాలామంది అయితే ఇక్కడ ఏగర్లీ చూస్తూ ఉంటారు. సో అప్పుడు మనం సెల్ చేసుకుని ఏంటంటే మళ్ళీ డౌన్కి వచ్చినప్పుడు బై చేసుకునేటట్టు మనం ఏంటంటే ఇప్పుడే బై చేసి పెట్టుకున్నాం అనుకోండి. సో ఈ వీడియో ఎవరో చూస్తున్నారు, సో వాళ్ళ దగ్గర పై కాయిన్స్ లేకపోతే మినిమం ఒక 100 పై కాయిన్స్ అయినా మీరు బై చేసి అయితే పెట్టుకునేదానికి ట్రై చేయండి. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్. వీడియోకి అయితే లైక్ చేయండి.